యజమానుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా 2:29. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇవి సిమోయోను అను ఒక వృద్ధుని మాటలు. యేసయ్యను గూర్చిన ప్రత్యక్షతను బట్టి సిమోయోను ఆత్మవశుడైనట్లు మనమిక్కడ చూస్తూ ఉన్నాం. ఒక చిన్న శిశువులో అంత ఆశ్చర్యకరమైనది ఏముంటుంది? నిజం చెప్పాలంటే కొంతమంది శిశువులు ఒకే రకంగా ఉంటారు. కానీ సిమోయోను శిశువైన యేసు క్రీస్తు వారిని తన చేతుల్లోనికి తీసుకున్నప్పుడు అతడు ప్రజలందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణను చూస్తూ ఉన్నాడు. శిలువ మరణము, పునరుత్థానము వరకు కూడా ఆయన బ్రతికి ఉన్నాడని నేను చెప్పలేను. 30 సంవత్సరాల తరువాత యేసయ్య సేవ ప్రారంభించినప్పుడు అతడు ఇంకా బ్రతికి ఉన్నాడని నేను నమ్మడం లేదు. యేసయ్యను బాల్యంలో చూసినప్పుడు అతనికివ్వబడిన ప్రత్యక్షత అనేది అసంపూర్ణమైనది అని మనం ఆలోచిస్తాము. దేవుడిచ్చిన ప్రత్యక్షత తప్ప సిమోయోనుకు మరే ఇతర ఆధారము లేదు. అది అత్యున్నతమైనటువంటి ఆత్మీయ మెట్టు. అతడు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు, కానీ దేవుడే అతనికి యేసయ్యను ప్రత్యక్షపరిచారు. ఆ ప్రత్యక్షత చాలు. యెరూషలేములో ఉండి ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రత్యక్షత నెరవేర్పు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. తన వృద్ధాప్యంలో అతనికివ్వబడిన ముఖ్యమైన పనే అది. దేవుని యొక్క ఆ గొప్ప రక్షణను చూడాలని అతడు కనిపెడుతూ ఉన్నాడు. నీవు దేవుని కొరకు ఏమి కనిపెడుతూ ఉన్నావు? ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో అని కొంతమంది చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. సిమోయోనైతే యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్యను చూసిన వెంటనే ఆయన, నాథా, ఇప్పుడు వెడలిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అని అంటూ ఉన్నాడు. పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారు? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని తండ్రి అభీష్టమాయను అని మాట్లాడుతూ ఉన్నారు కదా. కొలస్సీ 1:19. మొట్టమొదట యేసయ్యను మోసగాడని పౌలు గారు చూస్తూ ఉన్నాడు. అది మాత్రమే ఆయన చూడగలిగాడు. కానీ యేసు దేవుని సంపూర్ణతలో అతని కన్నులు తెరిచిన తరువాత ఏలయనగా దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్తూ ఉన్నాడు. కొలస్సీ 2:9. నీ దర్శనమేంటి? దేని కొరకైతే దేవుడు నిన్ను సిద్ధపరిచారో ఆ యేసయ్యలో దేవుని సంపూర్ణతను నీవు చూస్తూ ఉన్నావా? యేసయ్యలో నీవెంత పరిపూర్ణంగా ఉన్నావు? నీ జీవితాన్ని ఎంతవరకు యేసయ్యతో నింపుకున్నావు? ఎంతవరకు ఈ లోకంతో నింపుకున్నావు? యేసయ్య కొరకు ఉన్నటువంటి ఆకలి ఎప్పుడూ కూడా మనం పోగొట్టుకోకూడదు. యేసయ్యలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత వైపు మనము చూస్తూ ఉన్నామా? ఆ పరిపూర్ణత వైపే చూసే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.